హలో అండి. ఇవాళ కార్డ్‌బోర్డ్‌తో టిష్యూ పేపర్ హోల్డర్ చూపిస్తున్నాను. ఇది నేను మెజర్‌మెంట్ అయితే ఏం తీసుకోలేదసలు. మామూలుగా అప్రాక్సిమేట్‌లీ ఊరికే సైజ్ అట్లా తీసుకొని కట్ చేసుకున్నాను. ఫస్ట్ సైడ్స్ గ్లూ గన్‌తో అతికించేసుకొని 2 సైడ్స్ తర్వాత మళ్ళీ పేపర్‌తో గ్లూ పెట్టేసి అతికిస్తాను. గ్లూ గన్ లేని వాళ్ళు ఫెవికాల్‌తో కూడా అతికించుకోవచ్చు. సైడ్స్ పేపర్స్ అతికించుకుంటూ పెట్టేసేసి తర్వాత టేప్ ఉంటుంది. వుడెన్ టేప్ ఉంటది కదా! మనం దీంట్లో వుడెన్ టేప్ పెట్టేసి అతికించుకున్నా వచ్చేస్తదది. ఇక్కడ ఫస్ట్ కార్నర్స్‌కి పేపర్ అతికించుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసేసి అతికించేసుకోవాలన్నీ. చాలా స్ట్రాంగ్ ఉంటది పేపర్‌తో చేసింది. టిష్యూ పేపర్‌తో చేసింది కూడా బాగానే ఉంటది. కానీ అది ఎక్కువ లేయర్స్ వస్తే ఫోల్డింగ్స్ వస్తదది. ఇదైతే కొంచెం సాఫ్ట్‌నెస్ ఉంటది దీంతో చేస్తే. ఫస్ట్ లోపట కార్నర్స్, బయట కార్నర్స్ అతికించుకుంటే కొంచెం స్ట్రాంగ్‌గా అవుతదది. ఇక్కడ మాత్రం పేపర్స్ అన్నీ చిన్న చిన్నవి అతికించాలి. పెద్దది అతికిస్తే మళ్ళీ ముడతలొచ్చేస్తది. మొత్తం అతికించుకున్నాక మళ్ళీ ఒకసారి గ్లూ తోటి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి దానికంతా మనము పెయింట్ వేసినట్టుగా మొత్తం అంతా వేసేయాలి బ్రష్‌తో. వేసేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఎక్కడన్నా అతుక్కోకున్నా కానీ అది కొంచెము స్టిక్ అయిపోతుంది దానికి. తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వైట్ అక్రిలిక్ కలర్ వైట్ కలర్ వేసేసిన నేను. డీకోపేజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డీకోపేజ్‌కి కంపల్సరీ వైట్ కలర్ అవసరము. ఇక్కడంతా పచ్చిగా ఉంది కాబట్టి నేను తర్వాత మొత్తం డ్రై అయిన తర్వాత వేస్తాను కలర్ దానికి వైట్. ఇక్కడ నా దగ్గర డీకోపేజ్ పేపర్స్ ఉన్నాయి. ఇది పెట్టి చూసినాను కానీ కొంచెం హార్డ్‌గా అనిపించింది. చిన్న చిన్న పీసెస్ చేసి చూద్దాం అనుకొని చిన్న పీసెస్ చేసి చూస్తున్నాను. కొంచెం తడద్దుకొని అక్కడ కట్ చేసేసుకుంటే మనకి ఎక్కడ కావాలో పీసెస్ అక్కడ వచ్చేస్తాయి. కానీ ఇది కూడా నాకు అంత పెద్దగా సూట్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే మళ్ళీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి పింక్‌తో. అదేద్దాం అదేద్దాం అనేసి అనుకుంటున్నాను. కొంచెం చేతికి తడద్దుకుంటే ఆ లేయర్స్ వచ్చేస్తాయి. టిష్యూ లేయర్స్ వచ్చేస్తాయి మనకి. డీకోపేజ్ చేసుకుంటే బాగుంటుంది అసలు. ఇంకా వుడెన్ పైన అయితే ఇంకా బాగా వస్తుంది. ఇది కార్డ్‌బోర్డ్ కాబట్టి కొంచెం ఫోల్డింగ్ లెక్క అనిపిస్తుంది. ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి ఫ్లవర్స్వి, అవి కూడా అతికించేస్తున్నాను. డీకోపేజ్ పేపర్స్ ఇట్లా మనం పీసెస్ తీసుకుంటే వేస్ట్ అయ్యేది ఏముండదు. అది ఇంకొక దానికి దేనికైనా కూడా చేసుకోవచ్చు. ఆ పేపర్స్ మిగిలిన పేపర్స్ కట్ చేసుకున్నవి. ఇదేమో మంచిగా మళ్ళీ ఒకసారి గ్లూ పెట్టేసి నేను దానిపైనుంచి మళ్ళీ ప్లాస్టిక్ షీట్ వేసి ప్రెస్ చేస్తున్నాను. ఎక్కడన్నా ఫోల్డింగ్స్ ఉండేది ఉన్న సాఫ్ట్‌నెస్ తోటి సాఫ్ట్‌గా అతుక్కుంటుంది అది క్లియర్‌గా. చేయి పెడితే మళ్ళీ మనకు చేతికి వచ్చేస్తుంది అది. తర్వాత కొంచెం వైట్ ఒకసారి నేను ఒక కోట్ వేసేసినాను. ఇది సెకండ్ కోట్ వేస్తున్నాను మళ్ళీ. యాక్చువల్‌గా నేను పింక్ షేడ్ ఇద్దాం అనుకున్నాను బ్యాక్‌గ్రౌండ్. కానీ బ్యాక్‌గ్రౌండ్ పింక్ షేడ్ ఇస్తే నాకు ఎందుకో సూట్ అవుతదో అవ్వదో అనేసి మళ్ళీ వైటే ఇస్తున్నా. వైటే ఫస్ట్ ఇచ్చుకొని ఉండుంటే నాకు కొంచెం ఇది ప్రాబ్లమ్ అయింది, వేయడానికి కష్టంగా అనిపించింది. తర్వాత గ్రీన్ కలర్ కొంచెం దాన్ని కలర్స్ అన్నీ ఇంగా లీవ్స్ ఉన్న దగ్గర, కాడలు ఉన్న దగ్గర హైలైట్ చేస్తున్నాను దాన్ని. ఎన్ని రోజులైనా ఈ డీకోపేజ్‌వి ఈ పేపర్‌తో చేసినవి చాలా రోజులు ఉంటాయి ఇంట్లో. నా దగ్గర చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో చేసినవన్నీ అట్లాగా అసలు పాడవలేదు అవి. ఇది ఇట్సీ బిట్సీలో తీసుకున్నాను. ఒకసారి వార్నిష్ వేసేసుకుంటే ఒక 2 లేయర్స్ వేసినాను. ఇది 2 కోట్స్ వేసినాను.
ఎప్పుడన్నా మనకు డస్ట్ పడ్డా కానీ కొంచెం తడి బట్ట పెట్టుకొని మరీ ఎక్కువ తడి కాకుండా కొంచెం లైట్గా ఇట్లా అద్దుకొని తుడిచినా క్లీన్ అయిపోతుంది ఈజీగా. ఓకే అండి. థ్యాంక్ యూ.